మెదక్ జిల్లా కాంగ్రెస్ యువనేత అనిల్ కుమార్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ హత్య కేసును ఛేదించడానికి 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో అనిల్ కారును అడ్డగించి గన్తో 4 రౌండ్లు కాల్పులు జరిపిన హత్య చేసిన దుండగులు ఇక అనిల్ మొబైల్ ని స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్టు సమాచారం. లోపల గేరేజ్ దగ్గర సిస్టమ్ లాగా పనిచేస్తే బండి బరి కొలిచారం మండలం హైదరాబాద్ గ్రామంలో నిన్న ఒక అనిల్ అనే వ్యక్తి యొక్క జరిగింది. కాల్పులు జరిపి అతను హత్య చేయడం జరిగింది. ముందుగా మనకు కావాల్సిన సమాచారం ప్రకారం ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మనకు సమాచారం వచ్చింది. సో ఇమీడియట్గా మన టీం వెళ్ళి వాళ్ళకి షిఫ్ట్ చేసాము. షిఫ్ట్ చేసినప్పుడు షిఫ్ట్ తర్వాత హాస్పిటల్కి మనం పరిశీలించినప్పుడు ఆయన పైన గాయాలు బుల్లెట్ గాయాలు అనిపించాయి. సో ఇమీడియట్గా మన టీం మరొకసారి సంఘటన జరిగిన ప్లేస్కి పంపడం జరిగింది. వాళ్ళు సెట్ చేసిన క్రమంలో మనకు 4 ఉపయోగించిన బుల్లెట్స్ ఎంటీ క్యాటరేజ్ లభించడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు 4 బుల్లెట్లు ఫైర్ చేసినగా మనకు అర్థమైంది. సో దాన్ని బట్టి ఇమీడియట్గా మనం మళ్ళీ కేసు దాంతోపాటు హామ్సైడ్ కేసు నమోదు చేసాము. ఇప్పుడు దానికోసం దర్యాప్తు వస్తుంది. సో జిల్లా వ్యాప్తంగా 4 టీంలు ఏర్పాటు చేసాము. సిఐ సాధ్యంలో ప్రతి టీంలో ఒక సిఐ సాధ్యం ఇస్తాడు. సో 4 టీంలు వేసాము. చేసి దాని ప్రకారం అన్ని రకాలుగా టెక్నికల్ ఆధారాలు, ఫిజికల్ ఆధారాలు, అన్ని రకాలుగా ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో ఉన్నాము. సో మొత్తం దర్యాప్తు వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుంది.